నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం. రైతుల త్యాగాలు మర్చిపోలేనన్న సీఎం చంద్రబాబు. సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక వసతులను పెంపొందిస్తున్నాం. హాస్టల్స్ అభివృద్ధికి దాతలు సహకరించాలి. ఎమ్మెల్యే గల్లా మాధవి. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన బైక్ ర్యాలీ. జీఎస్టీ తగ్గింపు లబ్ధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. డిఆర్ఓ కాజావలి వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 7 ఫ్లోర్లలో ఈ భవనాన్ని నిర్మించారు. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్తో తీర్చిదిద్దారు. రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని చెప్పారు. రాజధాని అమరావతిలో నిర్మించిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. మొత్తం 7 ఫ్లోర్లలో ఈ భవనాన్ని నిర్మించారు. రాజధాని అమరావతి ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్ తో తీర్చిదిద్దారు. తొలిసారి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన చరిత్ర అమరావతి రైతులదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఎన్ని ఇబ్బందులు గురిచేసిందో ప్రజలు గమనించారని గుర్తు చేశారు. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు. మిమ్మల్ని మరిచిపోతే మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలనో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి వండర్ఫుల్ ఒకేషన్. జీవితంలో మరుపు రాలేనటువంటి సంఘటన. ఫస్ట్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అనడం లేదు. ఈరోజు ప్రారంభం చేశాం. మన యాత్రకు ప్రారంభం. కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్, ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బైక్ ర్యాలీని డిఆర్ఓ కాజావలి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆటోనగర్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆశాలత, డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ కాజావలి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 8,000 రకాలపై జీఎస్టీ తగ్గిందని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అక్టోబర్ 19వ తేదీ వరకు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఆటోనగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించామని జాయింట్ కమిషనర్ ఆశాలత తెలిపారు. మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, అంటే షాప్స్లో కావచ్చు, మిగిలిన హోండా షోరూమ్స్లో కావచ్చు, వీటన్నిటిలో మనకి ఎంత తగ్గింది, దాని మీద వేరియేషన్ ఏమొచ్చింది అంటే డైరెక్ట్గా మేము వర్కర్స్ తోటి కాంటాక్ట్లో ఉంటాం కాబట్టి మా కింద స్థాయి వర్గ ప్రజలకు ఎంత లాభం వస్తుంది అన్న దాని మీద మేము ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము గిగ్ వర్కర్స్ తోటి, అంటే ప్లాట్ఫామ్ వర్కర్స్ తోటి ఇవాళ ఈ బైక్ ర్యాలీని చేయడం జరుగుతోంది. ఇది మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆటోనగర్ వరకు కొనసాగుతుంది. అట్లాగే మధ్యలో మనం అవేర్నెస్ లాగా మన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. బస్సు ఓనర్ వద్ద తీసుకున్న అప్పు తీర్చినా ఇంకా ఇవ్వాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తున్నారని 27వ నంబర్ సిటీ బస్ డ్రైవర్ భానుప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకొని చావడం తప్ప దారి లేదని కన్నీట పర్యంతమయ్యారు.
గుంటూరు ఛానల్ పొడిగింపు క్రింద భూములు కోల్పోతున్న రావిపాడు గ్రామస్తులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం అందించాలని రైతు సంఘం కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రావిపాడులో రిజిస్ట్రేషన్ విలువ 30 లక్షలు ఉండగా ఆర్డీఓ 8 లక్షల ప్రకారం పరిహారం ఇస్తామని రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పెదందిపాడు రావిపాడు సంబంధించి రిజిస్ట్రేషను 30 లక్షలు చేసుంటే ఆ 30 లక్షలను పరిగణలో తీసుకోకుండా అదే రెవెన్యూలో ఉంది. మిగిలిన తక్కువ రేట్లో ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ జరిగిన దాన్ని ఎప్పుడో దాన్ని పరిధిలో తీసుకొని మీకు కేవలం 8 లక్షలు వస్తాయి 10 లక్షలు వస్తాయి అని చెప్పి ఆర్డీఓ గారు అంత పెద్ద స్థాయిలో ఉండి రైతులు మోసం చేసే విధంగా గ్రామ సభలో చెప్పారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఇవాళ అందరూ కలిసి ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే రైతులే మోసం చేయాల్సి వస్తున్నారు. ఇవాళ రైతులు త్యాగం చేస్తున్నారు. భూములు ఇవ్వటం అంటే ఒక తరం కోల్పోయినట్లే. అలాంటి తరం కోల్పోయిన రైతులకి న్యాయం చేసే దాంట్లో అధికారులు కూడా ఆలోచించాల్సింది. నేను వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చేసేసే డబ్బులు 6,000 ఇవ్వాలి, 15,000 25,000 కట్టించుకున్నారు. నన్ను కొట్టి అదే నన్ను కొట్టారు. నా మీద కేసులు ఉన్నాయని చెప్పి నన్ను బెదిరించి ఆ కేసులు పెడతా ఈ కేసులు పెడతారు, నువ్వు బస్సులో ఇది తీసావు అని పెడతానని చెప్పి నన్ను బెదిరించారు. అని చెప్పి బెదిరిస్తే సరే అని చెప్పి నేను 25,000 కట్టించా. ఆ రోజు నా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా వచ్చి నా ఇంట్లో టీవీ తీసుకెళ్లారు. వాళ్ళ మీద యాక్షన్ అసలు ఎవరు తీసుకోవట్లేదు. నల్లబాటు స్టేషన్ దగ్గరే సార్ వాళ్ళు ఉండేది. వాళ్ళ మీద ఇంతకుముందు ఏదో ఒక కేసు ఉంది, ఇంతే వేరే వాళ్ళని చంపేద్దామని చెప్పేసి చేశారు వాళ్ళు. పేదలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. పట్టాభిపురంలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు ఈరంటి వరప్రసాద్, కనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాలికలకు దుప్పట్లను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు దాతలు కూడా సహకరించాలని గల్లా మాధవి కోరారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా డిసిప్లిన్డ్గా ఉన్నారు. కొందరైతే మంచి కాలేజీల్లో వివిఐటి లాంటి యూనివర్సిటీల్లో వీళ్ళు సీట్ తెచ్చుకోవడం కూడా జరిగింది. చాలా బాగుందండి. అయితే ఇంకా కొన్ని మౌలిక వసతులు మనకి ఇవ్వాల్సిన క్రమంలో దాతలు ఈరోజు మన దగ్గర కనపర్తి శ్రీనివాసరావు గారు ఉన్నారు. దాదాపుగా 30,000 రూపాయలు ఖర్చు పెట్టి లైట్లు, ఫ్యాన్లు ఈ విద్యార్థినులకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాతలు ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి హాస్టల్స్ మంచిగా అభివృద్ధిలోకి చెందుతాయి అని చెప్పి ఆశ వ్యక్తం చేస్తున్నాము. 2 హాస్టల్స్లో మాకు చేతనైనంత వరకు మేము పూర్తి స్థాయిలో చేస్తాము మేము అనలేము. ఏదైనా ప్రభుత్వం పూనుకుంటే వద్ది. అయినా కూడా మేము మా చేతనైనంత వరకు ఈ లైట్స్ అంటే లేకపోతే ఈ ఫ్యాన్లు అంటే ఇలాంటి పిల్లలు చదువుకోవడానికి, ఎందుకంటే ఈ హాస్టల్స్లో ఉంచే మట్టిలో మాణిక్యాల్లాగా బాగా చదువుకొని వాళ్ళు మంచి అభివృద్ధిలో పొంది కుటుంబాన్ని ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు వీళ్ళంతా కలలు కన్నా ఇదేంటంటే మహిళలు ముందడుగు వేయాలి. మా మాధవి గారు కూడా ఇందాక అదే చెప్తా ఉన్నారు. ఆమె గతంలో కూడా ఏ శాసనసభ్యురాలు గారు గుంటూరులో ఈ విధంగా అన్ని హాస్టల్స్కి పర్యటించడం, అట్లానే ఫోన్ నెంబర్లు ఇవ్వటం ఇదంతా కూడా లేదు. మేమంతా కూడా అందుబాటులో ఉంటాం. దానికి తగ్గట్లు మీ వార్డెన్లు కూడా చాలా చక్కగా మీ సమస్యలను వాళ్ళ సమస్యలుగా భావించి వాళ్ళు పాపం మీ సమస్యలను తీర్చడానికి ఎంతోమందితో ఫోన్లు మాట్లాడి వాళ్ళంతా కూడా ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు సీజేఐపై జరిగిన దాడిని నిరసిస్తూ గుంటూరులో ర్యాలీ జరిగింది. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదికతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. సీజేఐపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని, లేకుంటే ఈ నెల 22న 1,00,000 మందితో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని మందా కృష్ణ హెచ్చరించారు. ఈ దాడి వెనుక వ్యక్తులే కాదు కొన్ని శక్తులు కూడా ఉన్నాయనే అనుమానం ఉందని పేర్కొన్నారు. సీజే గవాయి గారి స్థానంలో, దళితుడైన గవాయి గారి స్థానంలో మరో సీజే ఉంటే వాళ్ళు ఇంతకుముందు ఎన్నో వాక్యాలు చేసినప్పటికీ మతపరమైన విషయాల మీద ఎన్నో మాటలు మాట్లాడినప్పటికీ వాళ్ళ పట్ల విమర్శ లేదు, వాళ్ళ పట్ల దాడి లేదు. కానీ దళితుడిని మాత్రమే నువ్వు మాట్లాడతావా అనే పద్ధతిలో ఒక దౌర్జన్యపూరితమైన చర్య కొంతమంది ప్రోత్సాహంతో జరిగినట్టున్నది. అందువల్ల వెంటనే సుమోటో కేసు అయినా నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. అతన్ని ప్రోత్సహించిన శక్తులు ఎవరో వాళ్ళు కూడా బయటికి రావాలి. వీటన్నిటికీ సమగ్రమైన స్వతంత్రమైన విచారణ జరగాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరగాలని
మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడడం కోసం మరిన్ని కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. మాజీ ఎమ్మెల్సీ అధ్యాపక ఉద్యమ నేత ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను గుంటూరులో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. 2026లో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఏసీ కళాశాలలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఎయిడెడ్ విద్యారంగ పరిరక్షణకు ఎంజే మాణిక్యారావు విశేష కృషి చేశారని లక్ష్మణరావు గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధ్యాపక ఉద్యమ నేత శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఆయన 1925 మే 23వ తేదీన జన్మించారు. ఆయన జన్మించి 100 సంవత్సరాలయ్యాయి. ఈ మాణిక్యరావు గారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్న సిబ్బంది కోసం ఎంతో కృషి చేశారు. ఈ ప్రాంతంలో అనేక సంస్థలు ఎయిడ్ పొందటానికి ఆయన ఎంతో కృషి చేసిన సంగతి, ఉద్యమాలు నడిపిన సంగతి మనందరికీ తెలిసింది. ఈరోజు ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు చిలకలూరుపేట పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో కన్వీనర్ ప్రేమ్ కుమార్, కొనవి వినయ్ కుమార్లు మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బత్తుల విల్సన్, నల్లపు నీలాంబరం, డాక్టర్ శార్వాక, భగత్ సింగ్, బండ్లమూడి స్టాలిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణిస్తే గనక ముఖ్యంగా నష్టపోయేది దళిత బహుజన పేద కులాల ప్రజలు. ఏ రకంగా ఆస్తిపాస్తులు లేని ప్రజలు ఈ రోజున ప్రైవేటీకరిస్తే వాళ్ళ ఉన్న కొంపగోడు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి నెట్టబడతారు. ఈ ప్రైవేటీకరించడం అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి రాకముందు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఈ ప్రభుత్వాలే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అవే విధానాలు అమలు జరపడం అంటే మొత్తం కూడా ప్రజల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడమే. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మరి పనిచేయాలి. వాటికి భిన్నంగా ఈ ప్రభుత్వాలు కొనసాగించడం అంటే ఈ వైద్య రంగాన్ని, విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేయడం అంటే ఇది బహుశా దళిత పేద ప్రజల రిజర్వేషన్లకు గొడ్డలు పెట్టు మరో కుట్రగా దీన్ని మేము భావిస్తున్నాము. జాతిపిత మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ గుంటూరులో ఆందోళన చేపట్టింది. నాజబ్సర్ థియేటర్లో ప్రదర్శితమవుతున్న అరీ మూవీ పోస్టర్లను చించి దగ్ధం చేశారు. సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది జాతిపిత మహాత్మా గాంధీ, నెహ్రూలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా పోలీసులు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం ప్రశ్నించారు. తాము పిఎస్లలో ఫిర్యాదు చేసినా వారిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహాత్మా గాంధీ గారి విలువలు తెలకుండా మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా మాట్లాడుతూ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనేటటువంటి విలువ కూడా లేకుండా అసభ్యకరంగా వీడియో చేయడం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అరే శ్రీకాంత్ అయ్యంగార్ వెధవా, సన్నాసి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రోడ్డు మీదకి రా. ఈరోజు పోలీస్ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీరు చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో, మీ పోలీస్ స్టేషన్లలో మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి అని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా మాట్లాడినప్పుడు మేము కేసు పెట్టినప్పటికి కూడా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ 57వ మహాసభ గుంటూరులో జరగనుంది. ఎన్జీఓ కళ్యాణ మండపంలో అక్టోబర్ 18వ తేదీన ఈ మహాసభ నిర్వహించనున్నట్లు యూనియన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి
వివికే సురేష్ తెలిపారు. అరండల్పేటలోని ఎల్ఐసి కార్యాలయంలో మహాసభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బీమా రంగంలో విదేశీ ఈక్విటీ పెంపుదల, ఉద్యోగుల రిక్రూట్మెంట్ తదితర అంశాలపై ఈ మహాసభలో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఎల్ఐసి ముందున్నటువంటి సవాళ్లు అనేక రూపాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ ఈక్విటీని ప్రస్తుతం ఉన్నటువంటి 74% నుంచి 100% పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశం మీద అలాగే ఎల్ఐసిలో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. క్లాస్ 3 and 4 క్యాడర్స్లో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలి ప్రభుత్వం. అందువల్ల రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. అలాగే ఇటీవల బీమా ప్రీమియంపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లు మారుస్తూ జీఎస్టీని ఉపసంహరించడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్గా మేము క్యాంపెయిన్ చేసాము. ఏజెంట్లు కూడా ఇందులో కలిసి వచ్చారు. జీఎస్టీని ఉపసంహరించిన నేపథ్యంలో ఎల్ఐసి యొక్క ప్రగతిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రచారం ఎలా చేయాలి అంశం మీద ఈ మహాసభలో చర్చ చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులకు సంబంధించి అనేక ఇష్యూస్ ఉన్నాయి, పరిష్కారం కావాల్సి ఉన్నాయి. స్వదేశీ వస్తు వినియోగం మన ఆత్మగౌరవ నినాదం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై తూర్పు నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్వదేశీ వస్తువుల నాణ్యత, మన్నిక వంటి అంశాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తిలకించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ వరాలను అందిపుచ్చుకోవాలని కోరుకున్నారు. డ్రై ఫ్రూట్స్ కూడా 12% ఉండేది, ఇప్పుడు 5% తగ్గింది. అదేవిధంగా చాక్లెట్లు, మన రెడీమేడ్ ప్యాకింగ్ ఫుడ్స్ దగ్గర నమ్కీన్, భుజియా ఇలాంటివి, అదేవిధంగా పాస్తా ఇవన్నీ కూడా 18% ఉండేవి, ఇప్పుడు మనకు 5%కి తగ్గింది. కాఫీ, మనం తాగే కాఫీ కానీ, అదేవిధంగా కోకోనట్ వాటర్, పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా 1% 5% మనకు తగ్గింది. అదేవిధంగా మనకు రాకనే మన వాటర్ కూడా చెప్పించుకున్నాం, 20 లీటర్స్ వాటర్, అది కూడా 5% జీఎస్టీ తగ్గింది. నెక్స్ట్ మన సోప్స్, టూత్ పౌడర్, హెయిర్ ఆయిల్, దువ్వెనలు ఇవన్నీ కూడా 12% ఉండేది మనకి ఇంతకుముందు జీఎస్టీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 5%కి ఇప్పుడు తక్కువ తగ్గింది మనకి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మాల మాదిగల మధ్య గొడవలో పెట్టి లబ్ధి పొందాలని చూస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గుంటూరులో వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తురకపాలెంలో ఎమ్మెల్యే బోళ్ల రామాంజనేయులపై మాల మహానాడు నేత గోళ్ల అరుణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఖండిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే రామాంజనేయులు కృషి చేస్తుంటే ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు. యూజ్లెస్ బిల్ అని అంటావా? ఎవరైనా ఒక ఐఏఎస్ అధికారి ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రామాంజనేయులు గారికి బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్లో మాల మాదిగ సంఘాలు కూడా కలిసి నీలాంటి మరి అంటే దుర్మార్గమైనటువంటి ఒక సామాజిక స్పృహ లేనటువంటి వాళ్ళు సంఘాలు పెట్టుకొని సమాజాన్ని నాశనం చేస్తున్న నీలాంటి చీడ పురుగుల్ని ఇవాళ అంతపాతాలను తొక్కేయటం చాలా చిన్న విషయం. కాబట్టి తక్షణమే రామాంజనేయులు గారికి బహిరంగ క్షమాపణ గోళ్ల అరుణ్ నువ్వు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతాం. అదే రకంగా నగరంలోని 25వ డివిజన్ వీఐపీ రోడ్ నందు నూతనంగా నిర్మిస్తున్న కల్వర్ట్ నిర్మాణ పనులను మేయర్ కోవెలమూడి రవీంద్ర తనిఖీ చేశారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర వీఐపీ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్ట్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నిర్వహిస్తున్న అభివృద్ది పనులను త్వరితగతిన నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని, అభివృద్ది పనులు జరిగే సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డ్రైన్లు నిర్మించే సమయంలో ఎటువంటి వంకర్లు లేకుండా మురుగునీరు పారుదల సవ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైత్రిమాల్ ఫుడ్ కోర్ట్ మెగా లక్కీ డిప్ ఈవెంట్ కొనసాగుతోంది. నవంబర్ 9 వరకు ప్రతి ఆదివారం పలు ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు. నవంబర్ 9 వరకు ప్రతి ఆదివారం పలు ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు. ఈ ఫన్ ఈవెంట్స్ లో ప్రజలు పాల్గొని ఎంజాయ్ చేయాలని జబర్దస్త్ ఫేమ్ అదూస్ ఆనంద్తో పాటు ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు కోరారు. ఫుడ్ కోర్ట్ 2nd యానివర్సరీ సందర్భంగా ఈ ప్రోగ్రాంలను ఏర్పాటు చేశారు. ఐటీసీ రోడ్లో ఉన్నటువంటి మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్ వారు చక్కగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేపట్టారన్నమాట. సో
ఇది వచ్చేసి మనం మాల్స్కి వెళ్ళేదే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తూ ఉంటాము, సినిమాలు అని చెప్పేసి, ఫుడ్ అని చెప్పి, ఎంజాయ్మెంట్ అని. కానీ మైత్రి మాల్ ఫుడ్ కోర్ట్ వారు ఎక్స్పెషల్లీ వాళ్ళే ఎంటర్టైన్మెంట్ని ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు 2వ వార్షికోత్సవ సందర్భంగా ఇది సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ 9th వరకు కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా డిఫరెంట్ కంటెంట్లతో గేమ్స్, తంబోలా గేమ్స్, అలాగే మిమిక్రీలు, అలాగే యాంకర్ తోటి ఆటలు పాటలు, అలాగే సీరియల్ యాక్టర్స్ తోటి ఫైనల్లో నవంబర్ 9th హీరోయిన్స్ కానీ లేదంటే జబర్దస్త్ కళాకారులు కానీ వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉందని వీళ్ళు చెప్తున్నారు. చిన్నపిల్లలకి ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా ఆటల పోటీలు లాంటి ఇక్కడ కార్యక్రమాలు, వినోదమైనటువంటి కార్యక్రమాలు పెట్టడానికి వీళ్ళు సన్నద్ధమయ్యి జరుగుతున్న కార్యక్రమాలు. ప్రతి ఆదివారం కూడా సాయంత్రం ఇక్కడికి వచ్చేసి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని తిలకించవచ్చు, దాంట్లో పాల్గొనవచ్చు, ప్రైజులు కూడా తీసుకోవచ్చు. ఈ ప్రైజులు ఎలా ఉంటాయంటే రేపు నవంబరు 9వ తారీఖు ఫస్ట్ ప్రైజు మరి డబుల్ కాటు దానికి సంబంధించిన బెడ్, అలాగే రిక్లైనరు మన చైర్ ఒకటి, అలాగే స్పోర్ట్స్ సైకిల్స్ కూడా దీంట్లో బహుమతులు ఉన్నాయి. ఇంకా అవి కాకుండా ఒక 25-30 దాకా మరి ఆడవాళ్ళకు ఉపయోగపడే విధంగా, పిల్లలకు ఉపయోగపడే విధంగా బహుమతులు కూడా ఉన్నాయి. కలెక్టరేట్ సమీపంలో గార్మీ వేడుకలు నిర్వహించారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి గంటా మౌలిక, మాజీ కార్పొరేటర్ గంటా పెద్దబ్బాయి, కాసిం సైదా, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని గంటా మౌలిక తెలిపారు. మున్ముందు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా యువత భాగస్వామ్యం కావాలని కోరారు. కులమత అతీతంగా మన మహబూబ్ సుబానీ గార్మీ వేడుకలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున జెండా ఊరేగింపు మన 14వ వార్డు రోడ్ నుంచి 3 బొమ్మల సెంటర్ వరకు కూడా చాలా వైభవంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలాగైతే నేటి యువతే రేపటి భవిష్యత్తు అన్న విధంగా ఈరోజు యువత అందరూ పూనుకొని కులమత అతీతంగా ఎలాగైతే ఈ కార్యక్రమం చేస్తున్నారో ఇలాగే ఇంకా ముందు కూడా ప్రతి కార్యక్రమంలో అందరూ కూడా కలిసి ఉండి మన వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలి, చెయ్యి పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా అందరూ ఇంతే కలిసి దృఢంగా ఒక బాండ్ అనేది ఎప్పటికీ కూడా కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి పని చేస్తున్న మన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభం. రైతుల త్యాగాలు మర్చిపోలేనన్న సీఎం చంద్రబాబు. సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక వసతులను పెంపొందిస్తున్నాం. హాస్టల్స్ అభివృద్ధికి దాతలు సహకరించాలి. ఎమ్మెల్యే గల్లా మాధవి. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన బైక్ ర్యాలీ. జీఎస్టీ తగ్గింపు లబ్ధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. డిఆర్ఓ కాజావలి వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.